ఒక పక్క మీ చెల్లెలు పెళ్లి పత్రిక ఇవ్వడానికి మీ ఇంటికి వస్తాను అంటేనేమో యాంటికబ్బా బీజేపీ వాళ్ళకి అనుమానం రాదా అని చెప్పని అంటే మీ చెల్లెలు ఇంటికి రావడానికి మీకు భయం. మీ చెల్లెలు ఇంటికి వచ్చి పెళ్లికి ఆహ్వానిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఆమెతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎక్కడ కోపం వస్తుందని చెప్పని మీరు భయపడుతున్నారు. మీ నాయకుడు కుటుంబ సభ్యులతో సంబంధాలు నడుపుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి వాళ్ళ సంబంధాలు నడుపుకుంటున్నారు. కానీ మీరు మాత్రం మీ నాయకుడిని ఒక వీరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారిని చులకన చేసే వ్యాఖ్యలు చేయడం అనేది 100% ఆక్షేపణీయం. మీరు నిన్న అసందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొస్తూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు మళ్ళీ 420 అని చెప్పని సంబోధించారు. ఇక్కడ ఒకసారి ఆలోచించుకుందాం మనం. 11 420 కేసులు నమోదైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. చంద్రబాబు నాయుడు గారి మీద మీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు కేసులు నమోదు చేసింది. కానీ ఇప్పటిదాకా మీరు ఛార్జ్ షీట్లు ఎప్పటికీ నమోదు చేస్తారో తెలియదు. వాస్తవంగా అయితే సెప్టెంబర్ 9 మీరు కేసు నమోదు చేశారు. జనవరి 9వ తారీఖు ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. మరి జనవరి 9 వచ్చేస్తుంది. అక్టోబర్ 9, నవంబర్ 9, డిసెంబర్ 9కే ఛార్జ్ షీట్ నమోదు అయ్యి ఉండాలి. మీరు జనవరి 9 కూడా రాబోతుంది. ఎందుకు ఛార్జ్ షీట్ లేదా? మీ దగ్గర నిజంగానే చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉండున్నట్టయితే ఛార్జ్ షీట్లు నమోదు చేసి ఉండాల్సింది కదా. అంటే ఇక్కడ మీరు ఆధారాలు లేని కేసులు నమోదు చేశారనేది మీ వైఖరి స్పష్టం చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని నోరు తెరిచిన ప్రతి సందర్భంలో 420 అంటున్నారు. అదే సందర్భంలో లోకేష్ను కూడా నిన్న మీరు తోలనాటి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా ఒకరు ఇద్దరు సంతానం కాదు, ఇప్పుడు పెరుగుతున్న డెమోగ్రఫికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం అధికంగా పిల్లలను కనండి అని చెప్పిన ఒక మాటని మీరు వక్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నిన్న మీరు మాట్లాడటం జరిగింది. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. మీ వైఖరిని రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అంటానికి రోల్ మోడల్గా మిమ్మల్ని చూపిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎటువంటి భాష వాడకూడదు అంటానికి రోల్ మోడల్గా మిమ్మల్ని చూపిస్తున్నారు. అయినా సరే మేము మాత్రం రొమ్మిర్చుకొని తిరుగుతున్నాం, మా గుడివాడ ప్రజలు నన్ను ఎన్నుకుంటున్నారు కాబట్టి నేను ఏం చేసినా చలామణి అవుద్ది అని చెప్పని ఇంతటి అహంకారం ప్రదర్శిస్తున్నారు. ఇదే ప్రదర్శన పోనీ కంటిన్యూ చేయండి. తెలంగాణ ప్రభుత్వంతో ఇదే ఘర్షణ వైఖరి కంటిన్యూ చేయండి. ఇవాళ మీ పార్టీలో ప్రతి నాయకుడికి తెలంగాణ ప్రభుత్వంలో ఆస్తులు ఉన్నాయి. ఎంతకాలం వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి, ఎంతకాలం ఇదే ఘర్షణపూరిత వాతావరణం కంటిన్యూ చేయగలుగుతారో కూడా చూద్దాం. ఇదే వీరత్వం రేపటి రోజున మీ అధికారం పోయిన తర్వాత కూడా ఇదే బెంకాన్ని ప్రదర్శించండి. ఆ రోజు ఎల్లకాలం మీ అధికారమే కొనసాగదు, ఎల్లకాలం మీరే చట్టసభలకు ఎన్ని కావడం జరగదు. ఖచ్చితంగా అధికార అంతం అనేది ఒకటి ఉంటుంది. అధికార అంతం తర్వాత కూడా ఇదే అహంకారాన్ని ప్రదర్శిస్తే ఆ రోజు మీ వీరత్వాన్ని ఆహా ఓహో అని చెప్పని రాష్ట్ర ప్రజలు కూడా శ్లాఘిస్తారు. ఇదే నోటు దురుసు ఆ రోజు కూడా ప్రదర్శించాలి. ఇవాళ అధికారం ఉంది కాబట్టి, వ్యవస్థల చేతిలో ఉన్నాయి కాబట్టి, యంత్రాంగం చేతిలో ఉన్నాయి కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా మీ చేతిలో పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాటిని అడ్డం పెట్టి ఈ రకమైన ఏకపక్ష దాడులు చేస్తూ ఉన్నారు. మీడియాలో మీకు ఒక స్పేస్ దొరుకుతుంది, శాసనసభ్యుడిగా మీకు ఒక ఫుటేజ్ దొరుకుతుంది అని చెప్పని ఇష్టారీతను చెలరేగిపోతున్నారు. కానీ ప్రజలు మీ సంస్కారహీనత్వాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చిన రోజున మీకు తగిన గుణపాఠం అదే ప్రజల నుంచి దక్కడం కూడా ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.